హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మళ్ళీ ఈవిడేదో స్టేషన్ చూపిస్తోంది, మళ్ళీ అక్కడికో బయలుదేరింది అనుకుంటున్నారా? కానీ ఈసారి నా ట్రిప్ కాదు, మా పిల్లలందరూ ట్రిప్కి వెళ్తుంటే వాళ్ళకి హెల్ప్గా మేము కూడా వెళ్ళామన్నమాట. నేను అలాగే మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇంకొకరు కూడా వచ్చారు. అంటే మినిమం ఇద్దరు ఉంటే ఒకరికొకరు తోడుగా ఉంటాం కదా, అందుకని మేమిద్దరం వెళ్ళాం అనమాట. పిల్లల్ని తిరుపతి నుంచి వచ్చాక రకరకాల వాటర్ వల్ల కొంత హెల్త్ డిస్టర్బ్ అయింది. కానీ పిల్లల్ని ఒంటరిగా పంపలేక మేము కూడా వెనకాల బయలుదేరాము. పిల్లలైతే మైసూర్ నుంచి ప్లాన్ చేశారనమాట. ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి మైసూర్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి వీళ్ళ ప్లాన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫ్రెష్ అవటం కోసం ఇలా రూమ్స్ తీసుకుని జస్ట్ స్నానాలు చేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరాము. యాక్చువల్లీ ఇక్కడ నుంచి 4 days అంటే 3 night స్టేస్ అనమాట. అలా ప్లాన్ చేశారు. ఒకే వెహికల్ తీసుకున్నాము మేము. అంటే మేము వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ స్టేషన్కి రిటర్న్ బయలుదేరే వరకు ఒకటే వెహికల్ ఉండేటట్టు తీసుకున్నాం అనమాట. ఈ డే మా ప్లాన్లో మైసూర్ మహారాజా ప్యాలెస్ కూడా ఉంది. ఫస్ట్ మైసూర్ మహారాజా ప్యాలెస్కి రీచ్ అయ్యాము. ప్యాలెస్ చాలా పెద్దది. నేను అంతకుముందు చూశాను కానీ నైట్ వ్యూ చూశాను అనమాట. అంటే నైట్ ఇక్కడ మ్యూజిక్ షో జరుగుతుంది. అంతకుముందు వచ్చినప్పుడు దానికి వచ్చాము. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. లాస్ట్ టైం మేము నైట్ వచ్చామని చెప్పాను కదా, అప్పుడు 6 తర్వాత వచ్చామన్నమాట. 6 లోపలనే ఈ మహల్లోకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. 6 తర్వాత అలౌ చేయరు. అందుకని మేము అక్కడ లైట్ షో చూసి వెళ్ళిపోయాము. ఇప్పుడు మహల్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ రోజ్ గార్డెన్ ఒకటి ఉంటుంది కానీ అది అండర్ మెయింటెనెన్స్ ఉంది. ప్రస్తుతం అది బాగాలేదు. సరే, దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసుకునే వెళ్ళాలి. ఇక్కడ ఖచ్చితంగా షూస్ కానీ చెప్పులు కానీ అలౌ చేయరు. మనం బయట పెట్టే వెళ్ళాలి. సో మేము అందరం కలిసి ఒక చోట ఫ్రీగా ఉంటుందన్నమాట. అక్కడ మా చెప్పులన్నీ ఒక బ్యాగ్ ఇస్తారు. అన్నీ ఒక దాంట్లో వేసేసి అక్కడ పెట్టేసి ఇలా మహల్లోకి ఎంటర్ అయ్యాము. నిజంగా మనం సినిమాల్లో చూడటమే కానీ రియల్గా రాజ్మహల్ అంటే ఎలా ఉంటుందో ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు దేవుడి విగ్రహాలు, అవి బంగారు విగ్రహాలను పూజించే వాళ్ళంట, వాటిని కూడా పెట్టి ఉంచారు. వాటిని మనం టచ్ చేయనివ్వరు, జస్ట్ క్లాస్ నుంచి చూడటమే అనమాట. అప్పటి రాజుల కాలం నాటి ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తూ దాన్ని భద్రపరిచి ఉంచారు. ఈ మహల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ రకరకాల వస్తువులు, అప్పటి కాలం నాళ్ళు వాడే వస్తువులు అన్నీ ఉంటాయన్నమాట. చూసారు, ఇదేదో పెయింటింగ్ వేసినట్టుంది కదా, కానీ ఇదంతా రియల్గా ఉన్నదే అనమాట. ఈ పాత్రలోనే మనం నడుచుకుంటూ వెళ్తాము. అప్పట్లో దీపాలు ఉండేవి కదా, తర్వాత వీళ్ళు కరెంటు ఫిక్స్ చేసినట్టున్నారు. కానీ ఈ మహల్ మాత్రం చాలా బాగుంటుంది. లోపల కూడా చాలా బాగుంది. చాలా విశాలంగా ఉంటుంది. ప్రతి రూమ్లోకి గాలి, వెలుతురు అన్నీ వచ్చేటట్టు అత్యద్భుతంగా ప్లాన్ చేసి కట్టారని అనిపించింది. ఇక్కడ లోపల ఓపెన్ స్పేస్ కూడా ఉంది. అయితే పైనుంచి ఏమీ పడకుండా చక్కగా నెట్లతోటి దీన్ని ఫిక్స్ చేసి మరీ ఉంచారు. ఇప్పట్లాగా అప్పట్లో ఫొటోస్ అయితే లేవు కదా, అప్పుడు అన్నీ హ్యాండ్ పెయింటింగే ఉండేది. కానీ ఆ చిత్రాలు కూడా ఇక్కడ ప్రతి ఘట్టాన్ని వాళ్ళు ప్రతిబింబించేలాగా పెయింటింగ్స్ వేశారనమాట. బ్రిటిష్ కాలం నాటి పెయింటింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వీళ్ళ రాజవంశస్థుల ఫోటోలను అయితే వీళ్ళు అచ్చు మనుషుల్ని చూసినట్టే ఉంటుందన్నమాట. ఇక్కడ బ్రిటిష్ ప్రిన్సెస్ ఫోటోతో సహా వాళ్ళు పెయింటింగ్స్ వేశారు. అప్పట్లో ఈ రాజులను కలిసిన బ్రిటిష్ వాళ్ళతో ఈ బాబు ఫోటో చూసారా, అచ్చుగుద్దినట్టు బాబుని చూస్తున్నట్టే ఉంది. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన నగల బాక్సులు, అలాగే గిఫ్ట్ బాక్సులట. ఇంకా గోడ మీద పెయింటింగ్స్ అయితే వాళ్ళు అప్పట్లో ఎలా ఉన్నారు అనేది తెలుపుతుంది. ఈ హాల్ చూసారా ఎంత విశాలంగా ఉందో. ఇవన్నీ ఆ రాజులు వాడిన వెండి సింహాసనాలట, అంతస్తు అనమాట. ఇక్కడ ఒక చిన్న హోల్ కనపడితే నేను మెటీరియల్ ఏంటని చూశాను. ఇది అప్పట్లో సున్నంతో కట్టిందే అనిపించింది. అప్పట్లో ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఈ బిల్డింగ్ని కట్టడానికి ఎంతమంది కష్టపడి ఉంటారో కదా, ఎన్ని రోజులు పట్టుండొచ్చో అనిపించింది. కానీ ఇంత అద్భుతమైన కళాకృతిని తీర్చిదిద్దిన వాళ్ళకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిజంగా ఇప్పట్లో ఇంత శ్రద్ధగా నిర్మించే వాళ్ళు ఉన్నారా అనిపించింది నాకు. ఇక్కడ పొడవాటి మిర్రర్స్, అలాగే వీళ్ళ భక్తిని ప్రతిబింబిస్తూ ఇక్కడ పెద్ద లలితాదేవి అమ్మవారి ఫోటో ఉంది. అది కూడా చూడటానికి చాలా అందంగా పడింది. ఇంకా ద్వారాలు అయితే చెప్పనే అక్కర్లేదు. టేకుతోటి తయారు చేసి దాని మీద వెండి తాపడంతో దేవుడి విగ్రహాలు అవి చెక్కున్నాయన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఇది రాజుగారి దర్బార్ హాల్ అట. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా వీళ్ళు రాజుగారు వాళ్ళు దర్శించే దేవాలయం ఇది వెండి తలుపులతో ఉంటుంది. కిందకి దిగడానికి ఈ మెట్లు చూసారా ఎలా ఉన్నాయో. అప్పట్లోనే ప్లేస్ వేస్ట్ చేయకుండా ఇలా రౌండ్ మెట్లు కట్టారు. ఇంకా ఇవన్నీ దసరాలప్పుడు వాడే వస్తువులు అన్నమాట. ఇంక ఇలా మేము కొన్ని పిక్చర్స్ దిగాము. పిల్లత గారు నాకు ముందే పరిచయం ఉండటం వల్ల మా ఇద్దరిది ఓ గ్యాంగు, పిల్లలది ఒక గ్యాంగు అయిపోయింది.
మైసూర్ వచ్చాము, సిల్క్ శారీస్ తీసుకోపోతే ఎలా అని మేము షాపింగ్ కూడా వెళ్ళాము. ఇక్కడ మైసూర్ సిల్క్ శారీస్ తీసుకుందామని వెళ్ళామన్నమాట. అంత ముందు వచ్చినప్పుడు కూడా నేను మా పాపకొకటి నాకొకటి శారీస్ తీసుకొచ్చాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇవే శారీస్ మనకైతే ఒక 2000 ఎక్స్ట్రానే అవుతుంది అనమాట. అందుకని మేము ఇలా షాపింగ్కి వచ్చి కొన్ని శారీస్ పర్చేజ్ చేసాము. నేను మా పాపకొకటి నాకొకటి తీసుకున్నాను అనమాట. శ్రీలత గారు కూడా ఒక 3 శారీస్ తీసుకున్నారు. మిగిలిన పిల్లలు కూడా వాళ్ళ మదర్ కని వాళ్ళ పిన్ని కని ఇక్కడ చాలానే షాపింగ్ చేసాము. అలాగే జెంట్స్కి కొన్ని షర్ట్స్ కూడా తీసుకున్నాము. నేను ఇలా లైట్ గ్రీన్ అండ్ పింక్ శారీస్ తీసుకున్నాను. ఈ పింక్ చెక్స్ శారీ నా కోసం, ఈ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ పాప కోసం తీసుకున్నాం అనమాట. ఒక్కొక్క శారీ 4000 చేంజ్ పడింది. ఇది 4200, ఇది 4300 చేంజ్ అనమాట. షర్ట్స్ కూడా తీసుకున్నాం మా వారికి మా బాబుకి. ఈ షర్ట్స్ కూడా అంతే, యావరేజ్ 1400 చేంజ్ పడ్డాయి. కొన్ని సావనీర్స్ తీసుకుందామని చూసాం కానీ ఇక్కడ విపరీతమైన కాస్ట్ ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది. నాకు ఎక్కడికన్నా వెళ్తే అక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుని తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఇది విపరీతమైన కాస్ట్ ఉంది, అందుకని తీసుకోలేదు. ఇంకా మా మైసూర్ ట్రిప్ అయిపోయినట్టే, అందుకని ఇక్కడ నుంచి బయలుదేరాము. స్టే కూర్గ్లో అనమాట. అందుకని మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూర్గ్ రీచ్ అవ్వాలని చెప్పి బయలుదేరాము. దారంతా వానే. ప్లాన్ లో ఆన్ ది వే ఒక గోల్డెన్ టెంపుల్ ఉందంట, దాన్ని కవర్ చేసుకుని వెళ్ళాలని అన్నారు. అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 6 అయిపోయింది. 6కి దీన్ని క్లోజ్ చేస్తారంట. అందుకని మేము హడావుడిగా 5 to 6కి లోపలికి వెళ్ళాము. ఈ టెంపుల్ గురించి నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే మేము వెళ్ళాం కానీ ఇక్కడ అంతా మాంగ్స్ ఉన్నారనమాట. ఆల్ ఏజ్ గ్రూప్స్ మాంగ్స్ హాస్టల్లో అనిపించింది నాకు. దీని లోపల పెద్ద టెంపుల్ ఉంది. ఎవరో నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఒకళ్ళ పిక్చర్ అయితే ఉంది. గోల్డెన్ టెంపుల్ అయితే ఇటు సైడ్ అనమాట. ఇక్కడ బెల్ అయితే కట్టారు కానీ టచ్ చేయకూడదు అన్నారు. మేమైతే ఇక్కడ ఒకసారి దండం పెట్టుకుని టెంపుల్లోకి వెళ్ళాము. అయితే ఆ టెంపుల్కి వెళ్ళాం. ఆన్ ది వేలో ఇలా దీపాలు వరుసగా పెట్టున్నాయన్నమాట. సరే టెంపుల్ క్లోజ్ అయ్యే టైం అయిపోయిందని చెప్పి మేము హడావుడిగా అవేం పట్టించుకోకుండా ఫస్ట్ టెంపుల్ విజిట్ కోసం వెళ్ళిపోయాము. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద విగ్రహాలు, పెద్ద హాలు, మధ్యలో గౌతమ్ బుద్ధ ఉన్నారు. పైనంతా రకరకాల చక్రాలు వేసున్నాయన్నమాట. ఇదంతా గోల్డెన్ అంట. ఇక్కడ అందరూ కూర్చుని ఒక 5 minutes మెడిటేషన్ చేస్తున్నారు. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. మేము బయటికి వచ్చేసరికి ఇందాక వరుసగా పెట్టిన దీపాలన్నీ వెలిగించేశారు. ఇక్కడ రకరకాల టెంపుల్స్ ఉన్నాయి. వీటి అర్థాలేంటో నేను అడుగుదామని ఎంత ప్రయత్నించినా ఎవరు ఆగి సమాధానం చెప్పేవాళ్ళు కనపడలేదు. వీళ్ళ రూల్స్కి వ్యతిరేకం కావచ్చు. మొత్తానికి ఒక పెద్ద ఆయన దొరికారు. ఆయన కొన్ని వివరాలు చెప్పారు. ओडियाना समुद्र में लोटस कमल फूल में पैदा हुआ। उसकी आदम बिहार में नालंदा विश्वविद्यालय में हुआ। आज ये 8th सेंचुरी में बहुत से प्रसिद्ध विद्वान थे। वो तिब्बत में महायाना बुद्धिज्म का प्रचार करने के लिए आया था, इसलिए हम लोग मानते हैं और महायाना का बहुत से शुरुआत करने वाले थे। लक्ष्य से बोला है आज मिट्टी आई है, ये बॉडी सबको बहुत लॉन्ग लाइफ। बुद्धा का मूर्ति को 60 फीट है, दोनों को 58 फीट। అయితే ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది. ఈ విగ్రహాలు ఇవన్నీ చాలా పూజలు అవి చేసి ప్రతిష్ఠించారట, అందుకని చాలా పవర్ఫుల్ అని చెప్పారు. ఇక్కడ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ మాంక్ గెటప్లోనే మనకు కనపడతారు. అయితే ఇది బహుశా వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు. అందువేళ మేము ఇలా కొంచెం స్నాక్స్ అవి తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అయితే ఇక్కడ మాకు కొన్ని చాక్లెట్ షాప్స్ కనపడ్డాయి అన్నమాట. ఇవన్నీ హోమ్ మేడ్ చాక్లెట్స్ అని చెప్పారు, ఫ్రెష్గా తయారు చేస్తామని చెప్పారు. సరే ట్రై చేద్దామని చెప్పి చూసాము. ఇక్కడ కొన్ని చాక్లెట్స్ అవి అయితే పర్చేజ్ కూడా చేసాము. ఇక్కడ సీట్లు కూడా చాక్లెట్ షేప్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా మేము కూర్గు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నైట్ స్టే చేసి తెల్లవారుజామునే బయలుదేరి ఇక్కడ మేము మండల్పట్టి పీక్ పాయింట్ చూద్దామని బయలుదేరామన్నమాట. చాలా మంచు కురుస్తుంది. మంచు కన్నా చెప్పాలంటే వానలాగా కురుస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ వెళ్ళటానికి మా కార్ పర్మిట్ చేయదంట, ఎందుకంటే అంత ఘాట్ రోడ్డు కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నారు. జీప్ అయితే బెటర్ అన్నారని చెప్పి అక్కడ కార్ కాకుండా జీప్ హైర్ చేసుకుని వెళ్ళామన్నమాట. అయితే ఈ సీజన్లో సన్ రైజ్ కనపడటం చాలా అరుదుగానే జరుగుతుందని చెప్పారు. అందుకని మేము అంటే క్లౌడ్స్ చూద్దామనే వెళ్ళామని చెప్పాలి. ఈ ప్లేస్కి మార్నింగ్ 6 అవుతున్నా కూడా వెళ్తురు రానే లేదు, చాలా చీకటిగానే ఉంది. చీకటిగా కన్నా మేఘాలతో ఉందని చెప్తే బెటర్ ఏమో. మొత్తానికి మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత కొంత దూరం నడవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి జీపులు పై దాకా వెళ్ళవు, కొంత ఘాట్ రోడ్డు మనం నడవాల్సి ఉంటుంది.
ఇక్కడ మనకి పర్మిషన్ 45 మినిట్సే అనమాట. మనం తీసుకెళ్ళిన వెహికల్కి 45 మినిట్స్ వరకే ఇక్కడ ఉండటానికి వెయిట్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. తర్వాత పర్మిషన్ ఉండదు అనమాట. కావాలంటే మనం వెళ్ళేటప్పుడు ఒక వెహికల్, వచ్చేటప్పుడు ఒక వెహికల్ తీసుకెళ్ళచ్చు అనుకుంటాం, కానీ సడన్గా అక్కడ దొరకకపోతే చాలా కష్టం అవుతుంది కదా. అందుకని మేము 45 మినిట్స్లో వచ్చేద్దామని డిసైడ్ అయ్యి వెళ్ళాము. అయితే కొంతమంది కార్లు కూడా వేసుకొచ్చారు, కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారని అనిపించింది. ఇంకా ఈ పాయింట్ దగ్గర వెహికల్స్ ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనం నడవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ కూడా ఎలా లేదు, చిప్స్ అలాంటివి కూడా తీసుకురానివ్వరు. ఇక్కడ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే మేఘాల మధ్యలో మనం ఉన్నట్టు ఉంటుంది అనమాట. మీరు ఫోటోలు దిగుదామన్నా కళ్ళకున్నంత అందంగా కెమెరాల్లో ఇది రాదు. వెనకాల ఏదో వైట్ వాల్ ఉన్నట్టు ఉంటుంది, కానీ అక్కడ మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ ఏమీ కనపడదు, మనం మేఘాల మధ్యలో ఉంటాం అనమాట. వర్షం రాదు, కానీ మనం అంతా తడిసిపోతూ ఉంటాము. అలా ఉంటుంది సిచ్యువేషను. చాలా బాగుంది, కానీ మెట్లు కొంచెం అంత బాగాలేదని చెప్పాలి. కొంచెం వెళ్ళటానికి ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ పైకి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. మనకి తెలియకుండానే చివరికి వెళ్ళిపోతూ ఉంటాము, కానీ ఆ చివర ఏమీ ఉండదు. అదొకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మనం నడవాల్సి ఉంటుంది అనమాట. మొత్తం లోయే, మనం పీక్లో ఉన్నాము. అదే సూర్యుడు ఉంటే కనుక మనకి ఏముందో కనపడేది. మేఘాల్లో ఉండటం వల్ల అటు ఇటు ఏముందో కూడా కనపడదు. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. మేము ఎక్కిన జీప్ డ్రైవర్కి చాలా కోపం ఎక్కువ అనమాట. అయితే ఇక్కడ టైం 45 మినిట్స్ అని చెప్పాను కదా, మేము 45 మినిట్స్ అవుతుంది అనగా ఫోటోలు దిగుతూ ఉన్నాము. మేము సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి అతను ఉన్నాడు అనమాట. 45 మినిట్స్ అయిపోయింది, మీరు వస్తున్నారా, నేను వెళ్ళిపోనా అన్నాడు అనమాట. నాకు చాలా ఫన్నీగా అనిపించింది. మా పిల్లలు ఆ డ్రైవర్ని తలుచుకుని మరీ నవ్వుకున్నారు. మేము ఈ పీక్కి వెళ్ళి వచ్చేసరికి 10:30 అలా అయిందనమాట. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. అది ఇస్లామిక్ స్టైల్లో కట్టిన హిందూ టెంపుల్ అనమాట. అది చూడటానికి చాలా బాగుంటుందని చెప్పారు. అది ఓంకారేశ్వర టెంపుల్ అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళాము. అయితే ఇక్కడ జీన్స్లు అవి అలా ఉండదు. ఎవరైనా ట్రెడిషనల్ డ్రెస్లో రాకపోతే ఇక్కడ ధోవతీలు, అలాగే ఆడవాళ్ళకి చున్నీలు అవి రెంట్కి ఇస్తారనమాట. ముందు ఇక్కడ పెద్ద కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో చాలా చేపలు అలాగే తాబేళ్లు ఉన్నాయి. వాటికి అందరూ ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నారు. మాకు ముందుగా తెలియలేదు, అందుకని మేము తీసుకెళ్ళలేదన్నమాట. ఈ టెంపుల్ లోపలికి కెమెరా ఎలా లేదు, ఇక్కడ వరకే ఎలా ఉంది. టెంపుల్ అంతా ఇస్లామిక్ స్టైల్లో ఉంటుంది, కానీ శివుడి టెంపుల్ అన్నమాట. ఫిషెస్ చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ రకరకాల కలర్స్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. మనకి కొంతసేపు అలాగే నిలబడితే మనం ఏమన్నా పెడతామేమో అనుకుని అవి ఒడ్డుకు వస్తున్నాయి. కూర్గులో మా స్టే ప్లాన్ ప్రకారం 1 డేనేనమాట. ఈ టెంపుల్ తర్వాత మేము మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని భోంచేసి ఇక్కడ నుంచి నైట్కి మేము చిక్మంగళూరుకి వెళ్ళాలి. అయితే ఈ దారిలో 2 పాయింట్స్ ఉన్నాయి, వాటిని కవర్ చేసుకుని వెళ్దామన్నారు. సరే అని బయలుదేరాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది జిప్ లైన్ అనమాట. ఈ జిప్ లైన్ పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్కలేము. పిల్లలు ఈ ఏజ్లో కాబట్టి వీళ్ళకి ధైర్యం ఉంటుంది. వాళ్ళు ఎక్కుతుంటే నాకు భయం వేసింది. చాలా పెద్ద లోయ, ఇటువైపు నుంచి అటువైపు వరకు జిప్ లైన్ ఉంటుంది. అటువైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం నడిచెళ్ళలేము, వెహికల్లోనే వెళ్ళాలి. కానీ జిప్ లైన్లో 1 మినిట్లో వెళ్తారు. నేను శ్రీలత గారు ఈ నలుగురిని పంపించేసిన తర్వాత వెహికల్లో అటువైపు వెళ్ళామన్నమాట. అందుకే ఏ వయసులో చేయాల్సిన ఆ వయసులో చేయాలి. ఈ ఏజ్లో కాబట్టి వీళ్ళకి డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటుంది. కొంచెం పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళటానికి భయపడతారు. ఈ ఏజ్లో కాబట్టి వీళ్ళు వెళ్ళారు. జిప్ లైన్ తర్వాత మేము ఎబే వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఇది ఈ జిప్ లైన్ ఎండింగ్లోనే ఉంటుంది అనమాట. మేము కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళటానికి కొంత లోయ కొంతవరకు దిగాల్సి ఉంటుంది అనమాట. మెట్లు ఉంటాయి. వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, వచ్చేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బాగా పెద్దవాళ్ళు అయితే అవాయిడ్ చేయడం బెటర్ అని నాకు అనిపించింది. ఇక్కడ చూస్తే పెద్ద లేదు చిన్న లేదు, ఎక్కడ చూసినా ఎంతో మంది జనం అంటే అంతమంది ఉంటారు. అంతమంది వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళనిచ్చే వాళ్ళంట, కానీ ఇప్పుడు వెళ్ళనివ్వటం లేదు. చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది. దగ్గరికి వెళ్తుంటేనే గలగల సౌండ్ తోటి చూడటానికి చాలా అందంగా అట్రాక్టివ్గా ఉందన్నమాట. వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ దగ్గరికి వెళ్ళే కొద్దీ అమ్మో ఇంతమంది ఉన్నారేంటి అనిపించింది అనమాట. మనం పర్సనల్గా దగ్గర వాటర్ ఫాల్స్ దగ్గర ఫోటో దిగుదామంటే ఇక్కడ వీళ్ళలా కనపడలేదు. నుంచి ఒక నేచర్ వాక్ ప్లేస్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఎక్కువ కాఫీ తోటలే ఉంటాయి, టీ తోటలు చాలా చాలా తక్కువ, కాఫీ తోటలు ఎక్కువ అనమాట. ఆ నేచర్ వాక్లో గైడ్ ఉంటాడు, అన్ని చెట్ల గురించి మనకి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారనమాట. అయితే ఇది 3000 acres అంట. మనం అంతా తిరగలేము. కొంచెం దూరం తర్వాత అక్కడి నుంచి యానిమల్స్ ఉంటాయి అన్నారు.
ఇంకా అక్కడి నుంచి రివర్స్ అయ్యామన్నమాట. ఈ గైడ్ మాకు కాఫీలో ఉన్న రకరకాల ప్లాంట్స్ గురించి, అలాగే ఇక్కడ ఉన్న స్పైసెస్ ప్లాంట్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటన్నిటిని చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపించింది. మిర్చిలో ఇంత చిన్న రకం మిర్చి ఉంటుందని నేను ఇదే ఫస్ట్ టైం చూశాను. ఇది ఇంతకన్నా పెరగదంట, చాలా విపరీతమైన కారం ఉంటుందిట. దీన్ని జ్యూసెస్లో యూజ్ చేస్తారని చెప్పారు. ఈ టైప్లో సీమ మిరపకాయలని ఉంటాయి, అవి అప్పడాల పిండి వాటిల్లో యూజ్ చేస్తారు, అది తెలుసు. కానీ అవి కూడా ఇంత చిన్నగా పెరగవు. వీటి మ్యాక్సిమం సైజ్ అంట ఇది పండిపోయింది అని చెప్పారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇవి డ్రై మిర్చి కూడా ఉంటాయని చెప్పారు. అలాగే ఈయన కీచురాయిని పట్టుకుని మరీ చూపించారు, అది ఎలా అరుస్తుందో ఏంటో. ఇప్పుడు వస్తుంది అదే క్రికెట్ రా కీచురాయి. For two reasons it screams. Before rain comes, they call the rain. Another reason to attract female, the male screams. With his stomach, they make the sound. The stomach. అలాగే ఇక్కడ అడవుల్లో పెరిగే ఆల్ స్పైసెస్ ప్లాంట్స్ గురించి ఇక్కడ మనకి చూపిస్తారు. ఇక్కడ ఒక్కొక్క రకానికి ఒక్కొక్క మొక్కను పెంచుతారనమాట. వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రకరకాల కాఫీ పౌడర్స్ని ఎలా తయారు చేస్తారని ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉందన్నమాట. దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కాఫీ పౌడర్ కూడా రకరకాలుగా దొరుకుతూ ఉంటుంది, అయితే కొంచెం కాస్ట్లీయే ఉంటుంది. ఇక్కడే ఒక పెద్ద షాప్ కూడా ఉంటుంది. ఇవన్నీ న్యాచురల్గా పండిన స్పైసెస్ని ఇక్కడ ఆయిల్ తీయనివి అమ్ముతారనమాట. వాటిలో కొన్ని మేము తీసుకున్నాము. అలాగే చాక్లెట్స్ కూడా అమ్ముతారు. ఇక్కడ నుంచి మేము వెళ్తూ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళాము. ఇది ఒక పెద్ద నది మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ నిర్మించారనమాట. అంటే ఇది 2 ఊళ్ళను కనెక్ట్ చేస్తుంది. ఇది ఒక నది మీద ఉంది, కాకపోతే నదిలో వాటర్ అయితే విపరీతంగా అయితే లేవు. ఒక 2 నెలల తర్వాత అయితే విపరీతంగా ఉంటాయంట వర్షాకాలంలో. ప్రస్తుతం అయితే నార్మల్గానే ఉన్నాయి, కానీ ఇది మాత్రం చాలా భయం వేసింది. అక్కడక్కడ టైల్స్ ఊడిపోయి కొంచెం జీర్ణావస్థలో ఉందని అనిపించింది. మేము ఉండబోయే స్టేకి వెళ్ళేసరికి ఇక్కడ ఇలా బోర్న్ ఫైర్ వేశారు. ఇక్కడ రాత్రిపూట విపరీతంగా చలిగానే ఉంటుంది. చుట్టూ అడవి అనమాట ఉంది. అడవంటే అడవి కూడా కాదు, అన్ని కాఫీ ప్లాంటేషన్సే ఉంటాయన్నమాట. దాని మధ్యలో ఈ స్టే ఉంది. రోడ్డుకు పక్కనే ఉంటుంది, కానీ అడవిలా ఉంటుంది. చిక్మంగళూరు అనమాట. మేము కూర్గు వాటర్ ఫాల్స్ తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. అయితే నెక్స్ట్ 2 days మేము ఉండబోయేది ఇక్కడే. వీళ్ళు మెయిన్గా వచ్చింది దీనికి అనమాట. వీళ్ళు ట్రెక్కింగ్ కోసం వచ్చారు. ఈ ట్రెక్కింగ్ దగ్గరికి వెళ్ళటానికి చాలా కొండలు ఎక్కాల్సి వచ్చింది. అయితే ఇదంతా కార్లోనే వెళ్ళాము, కానీ అంతా ఘాట్ రోడ్డే. అటు ఇటు కాఫీ ప్లాంటేషన్స్, ఒక చోట మాత్రం టీ ప్లాంటేషన్స్ కనపడ్డాయి. ఒకళ్ళని ఇక్కడ ఎకరం ఎంత ఉంటుంది అని అడిగాను. ఇక్కడ ఎకరాల లెక్క అమ్మరంట. 500 ఎకరాలు 1000 ఎకరాలు ఆ లెక్కనే అమ్ముతారని చెప్పారు. ఈ రోడ్లో వెళ్తుంటే మాత్రం అటు ఇటు చూడటానికి గ్రీన్గా తివాచీ పరిచినట్టు ఎంతో అందంగా అద్భుతంగా ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. చూడటానికి చాలా బాగుంటుంది. అయితే ఇది డైరెక్ట్ కాఫీ డైరెక్ట్ టీ అయితే మనం తాగలేం, కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంటాయి. ఇంతకీ ఈ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి రావాలంటే ఇంచుమించుగా నాకు తెలిసి 7-8 కొండలు ఎక్కి దిగి అలా చేయాల్సి వచ్చింది అనమాట. చివరికైతే మేము ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ కంపల్సరీ ముందే టికెట్ తీసుకోవాలి, అప్పటికప్పుడు వస్తే వీళ్ళు ఖచ్చితంగా అలౌ చేయరు అనమాట. ఇక్కడ రోజుకి 300 టికెట్సే ఇస్తారు, అది కూడా గవర్నమెంట్ పోర్టల్లో మాత్రమే ఇస్తారనమాట. మేము వచ్చిన ట్రెక్కింగ్ పాయింట్ పేరు మెర్తిగూడ ట్రెక్కింగ్ పాయింట్. ఇది చిక్మంగళూరులో ఉంది. చాలా మంది ఇక్కడికి ట్రెక్కింగ్ కోసం బైక్స్ మీద కూడా వచ్చారు. అయితే మేమైతే కార్లోనే వచ్చాము, కానీ కారు అడ్వైజబుల్ కాదని చాలా మంది చెప్పారు. జీప్స్ అయితే బెటర్ అంట ఇక్కడ రోడ్స్కి. మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి మేము కార్లో వచ్చేసాము. కానీ మా డ్రైవర్ మాత్రం చాలా ఎఫిషియెంట్గా డ్రైవ్ చేసి మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళాడు. మనకి రూట్ తెలియదు కాబట్టి ఇక్కడ ఒక గైడ్ని తీసుకెళ్ళాలి. అయితే ఈ గైడ్ 10 మంది కలిపి ఒకళ్ళు ఉంటారనమాట. మా పిల్లలు 4 ఉన్నారు కాబట్టి ఇంకొక బ్యాచ్తో కూడా కలిశారు. మొత్తం అందరూ కలిపి బయలుదేరారు. అయితే ఇది మొత్తం 13 kilometers ఎంతో ఉంటుందని చెప్పారు. అయితే మా పిల్లలు 8 kilometers 9 kilometers వెళ్ళేసరికి వీళ్ళ పని అయిపోయిందని చెప్పారు. ఎవరో చెప్పినట్టు ఏ ఏజ్లో చేయవలసిన పనులు ఆ ఏజ్లో చేయాలి. చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు కష్టం తెలియకుండా నడిచేస్తున్నారు. అదే పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటివి చేయటం చాలా కష్టం. అందుకే చిన్నప్పుడు ఇలాంటి అడ్వెంచర్లు చేయాలని చెప్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది, వాన కూడా లేదు కాబట్టి ఇంకా కొంతవరకు బెటర్. అదే ఇది కనుక వాన కూడా ఉంటే జలగలు కాళ్ళని పట్టేసుకుంటాయని చెప్పారు. ఈ ట్రెక్కింగ్ అయితే మేము వెళ్ళలేదు, అంటే మేము వెళ్ళలేమేమోనని భయపడ్డాము, అందుకని ముందు టికెట్స్ తీసుకోలేదు. సో పిల్లలు మాత్రమే వెళ్ళారనమాట. ఇవన్నీ వాళ్ళు తీసిన పిక్చర్సే. అయితే పైన చాలా బాగుందని చెప్పారు. వీళ్ళు 3 కొండల వరకు ఎక్కారంట, ఇంకా ఎక్కలేకపోయామని చెప్పారు. ఇంకా 3 kilometers ఉండగా వీళ్ళు వెనక్కి రిటర్న్ అయ్యామని చెప్పారు. అయితే వీళ్ళ ట్రెక్కింగ్ 6 hours అయితే మినిమం పడుతుందని చెప్పారు స్టార్ట్ అయ్యేటప్పుడే. అందుకని మేమేం చేసామంటే ఆ 6 hours ఖాళీగా ఉండటం ఎందుకని ఇక్కడ దగ్గరలో ఫేమస్ అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉందని
అని చెప్పారు. అందుకని నేను శ్రీలత గారు కార్లోనే బయలుదేరి మా టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఈ కొండలు కనపడుతున్నాయి. డ్రైవర్ చెప్పారు ఈ కొండలే పిల్లలు ఎక్కడానికి వెళ్ళిందని. చాలా దగ్గరగా కనపడుతున్నాయి కానీ చాలా దూరం ఉందన్నమాట. ఈ అన్నపూర్ణాదేవి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారు అయితే నిండుగా మంచి కళతోటి రామ్మ అని పిలుస్తున్నట్టు అమ్మవారి విగ్రహం అనిపించింది. ఈ చుట్టుపక్కల ఇది చాలా ఫేమస్ టెంపుల్ అట. చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది అనమాట. ప్రసాదం కాబట్టి మేము కూడా ఇక్కడ భోంచేసాము. చుట్టుపక్కల ఉన్నదంతా అడవే కాబట్టి ఇక్కడ కూడా మసాలాలు అవన్నీ అమ్ముతున్నారు అనమాట. టీ ఆకు అలాగే కాఫీ పౌడర్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. వాటన్నిటినీ ఒక లుక్ వేసి కొంత షాపింగ్ చేసాము. అది కాకుండా ఇంకో టెంపుల్ ఇక్కడ సర్వమంగళ సమేత కాళేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ కూడా దర్శించుకున్నాము. ఈ టెంపుల్ కూడా చాలా పాతకాలం నాటి టెంపుల్. కొంచెం కేరళ స్టైల్లో ఉంటుంది ఈ టెంపుల్. చూడటానికి చాలా బాగుంటుంది. అమ్మవారి విగ్రహం చాలా అందంగా ఉంది. గుడి చాలా విశాలమైన ప్రాంగణంలో చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట. ఈ దేవాలయం చుట్టూ పాతకాలం నాటి తులసి కోట, పెద్ద బావి అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ట్రెడిషనల్ బట్టల్లోనే వెళ్ళాలన్నమాట. ధ్వజస్తంభాలు ఇక్కడ కొంచెం వెరైటీగా అనిపించాయి నాకు. ఇక్కడ అమ్మవారు సర్వమంగళాదేవి చూడటానికి చాలా బాగుంది. గుడి చిన్న కొండ మీద ఉన్నట్టుగా ఉంటుంది ఈ టెంపుల్. కొన్ని మెట్లు కూడా ఎక్కాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈలోగా పిల్లలు ట్రెక్కింగ్కి వెళ్ళారు కదా, అక్కడి నుంచి మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలంటే చాలా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అది కాక ఆ ఘాట్ రోడ్లో కారు అడ్వైజబుల్ కాదన్నారు కాబట్టి పిల్లలు ఒక జీప్ని ఎంగేజ్ చేసుకుని మా దగ్గరికి వచ్చేసారు. ఇది మేము స్టే చేసింది అనమాట. ఇక్కడ అన్ని కంఫర్ట్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే అడవి మధ్యలో ఉంటున్నట్టుగా ఉంటుంది అనమాట. 4th డే ఆఫ్ టూర్ ఈరోజు. అయితే పిల్లలు ట్రెక్కింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా సిక్ అయ్యారు. ఇంకా 4th డే ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేశారనమాట. యాక్చువల్గా అయితే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జి, ఒక పీక్ అలాగే ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాల్సి ఉంది. అయితే మేము ఇంకా నడవలేమని చెప్పారు. అక్కడ కూడా వాటర్ ఫాల్స్ కానీ ట్రెక్కింగ్ కానీ చాలా కిలోమీటర్లు నడవాలంట. ఇంకా మేము నడవలేమని చెప్పారు. అందుకని అవన్నీ క్యాన్సిల్ చేసి ఇంకా వేరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసామన్నమాట. బాగాలేదు కాబట్టి కొంచెం లీజర్గా లేచి మేము ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాము. ఇది 1000 years బ్యాక్ టెంపుల్ అనమాట. రాజుల కాలంలో నిర్మించిన దేవాలయం అనమాట. ఇదంతా రాతితోనే కట్టారు. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే ఈ గుడి 108 స్తంభాలతోటి నిర్మించబడి ఉంటుంది. ఆ 108 స్తంభాల్లో ఒకదానికి ఉన్న డిజైన్ ఇంకో దానికి ఉండదని ఇక్కడ పూజారి గారు వివరించారు. గుడి లోపల కెమెరా ఎలో లేదు. ఇదండి మా ట్రిప్ ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.